నిన్న జరిగిన జగన్ ఇంటర్వ్యూలో నిరాశ పడిందంటూ కూడా ప్రతిపక్ష నేతలు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏమండి, నిరాశ అనేది అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, ఆయన కుటుంబాలని చంద్రబాబు నాయుడు ఎడగొట్టాడు, ఆయన మంచి పరిపాలన, ఆయన ఎక్కడ నిరాశ కనపడిందండి? వీళ్ళు అనుకోండి, వీళ్ళు దగ్గరికి వెళ్ళి ఆయన మనసులో మాట కనుక్కున్నారా? వీళ్ళకి ఎవరైనా ఆకాశరామన్ అని చెప్పారండి. నిరాశ ఎందుకు కనపడిందండి? వాళ్ళు ఇండియా టుడే వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఏ రీతిగా చెప్పాలి, ఆయన పరిపాలన గురించి కానీ ప్రజల యోగక్షేమాల గురించే కానీ ఆయన ఏ రీతిగా అభివృద్ధి చేశాడు అవన్నీ కూడా చెప్పాడు. దానివల్ల ఆయనలో నిరాశ ఎక్కడ కనపడిందండి? ఇది వీళ్ళు ఆయన చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వీళ్ళకి వచ్చి చెప్పాడండి. అయ్యే పిచ్చి మాటలు ఏదో లేకోకుండా ఉంది జరిగిపోయింది అని ఈ ప్రతిపక్ష పార్టీల వాళ్ళే కానీ ఈ మీడియా వాళ్ళు కూడా రకరకాల తప్పుడు రాతలు రాస్తున్నారు. అది ఎవరో కూడా చూడరు. రేపు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన ఒకటే అన్నాడు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంటో మీ ఇంటో ఎలాగుందో నా ఫోటో కూడా ఉండాలి అని అనుకున్నాడు. అట్లా చూసినటువంటి వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారండి. రేపు ఎందుకంటే నేను అర్బన్ ప్రాంతంలో కాదండి, రూరల్ ఏరియాలోకి వెళ్తేనండి, కొన్ని ఏరియాలో మొన్న కూడా అటు మైలవరం వెళ్తే ఆయన్ని ఏ రూపాయని చెప్పుకుంటున్నారు, ఏమంటే మంచి చేసిన మంచిగా చెప్పుకుంటారు. నాకు నేను గొప్ప అని చెప్పుకోకూడదు. నేను వెళ్ళిన తర్వాత నా గురించి అవతల వాళ్ళు మంచిగా చెడు అని చెప్పుకోవాలండి. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు ఎన్నో చెప్పుకుంటున్నారండి. ఎందుకంటే మంచి చేస్తున్నాడు మా పెద్ద కొడుకు, అయ్యా నా పిల్లలు చూడట్లా, ఆయన ఇచ్చే పెన్షన్తో నేను బతుకుతున్నాను అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అది చాలదండి. ఆ దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేయండి. ఈ పనికిమాలిన వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే వీళ్ళు రేపు 24 ఎలక్షన్ అయిపోతే హైదరాబాద్లో కూర్చోవటం తప్ప కారు షెడ్ కనుక పట్టాక పెట్టాకో వీళ్ళ పరిస్థితి కూడా అంతేనండి. వీళ్ళకి డిపాజిట్లు కూడా రావండి. ఎందుకంటే ఆయన అధికారంలో లేకుండానే ప్రజలు ఆయనకి కట్టబెట్టారు. ఈ రోజున సంక్షేమం ఇచ్చి ప్రజలకు చేరువయ్యాడు. ఆయన్ని తప్పకుండా దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి, ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయి. మళ్ళీ సీఎం ఆయనేనండి. నిన్న జరిగిన ఇంటర్వ్యూలో జగన్లో నిరాశ కనపడింది, ఓటమిని అంగీకరించారని కూడా ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమండి, నిరాశ కనపడిందని వీళ్ళకి ఏమైనా బోర్డు పెట్టుకున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు మెళ్ళ నిన్నటిదాకా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయింది అని అనుకున్నారు. బెయిల్ మీద వచ్చి మరి ఈ రోజున నేనే నెంబర్ 1 రేపు గెలవబోయేది నేనే అనుకుంటున్నారు. మనిషి ఆశాజీవి కాదా? మనిషి ఆశాజీవి కాదా? అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడు, ప్రజలు ఆదరించకపోతే నేను ఓడిపోతాను, ప్రతిపక్షంలో కూర్చుంటాను, తప్పే ఉంది దానికి. నేను చేశాను, నేను మేనిఫెస్టోని భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా నేను దాన్ని అనుకున్నాను. దాన్ని అంతా నేను చేశాను, ప్రజలకు అందించాను. సంక్షేమ పథకాలు నేను ఇచ్చిన మేనిఫెస్టో అంతా నేను సవ్యంగా చేశాను. కాబట్టి నేను ప్రజలను ఓటు అడుగుతున్నాను. 31 లక్షల మందికి ఇల్లు సెంటు ఇచ్చారండి. ఒక్కొక్క ఆడబిడ్డకే 15 లక్షల ఆస్తి ఇచ్చారు. ఎవరికి ఇస్తారండి? అది ఎవరి వల్ల అవుతుంది? అది ఎవరి వల్ల అవుతుంది? ఏ నాయకుడి వల్ల అవ్వదు? ఛాలెంజ్ చేసుకుని చెప్పండి. చేయరు, అవ్వదు. అలాంటి నాయకుడు పార్టీ కోసం పనిచేశాడు, కష్టపడ్డాడు రాష్ట్రం కోసం. అలాంటి ముఖ్యమంత్రి అడుగుతున్నాడు ఓటు, తప్పే ఉంది దానికి? ప్రజలు ఇష్టం లేదనుకోండి వేయరు, ప్రతిపక్షంలో కూర్చుంటారు. వేయని వాళ్ళకి ఓడిపోతారు కదా. అలాంటప్పుడు ప్రజలు నమ్ముతారు, అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారే రాబోయే ముఖ్యమంత్రి, అంతే. జగన్ ఓటమిని అంగీకరించారని కూడా మీడియా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమంటే పువ్వు పూసిందంటే కాయ కాసిందనే రకం అండి మన ఎల్లో మీడియా. మంచిని రాయకుండా చెడుని రాసే పత్రికలు ఉన్నాయి, వాళ్ళని మనం ఏమీ చేయలేము. పొద్దున్న పేపర్ ఎడ చూడటం చీ అని పడకం పడేస్తారు. బాగున్నది చూస్తారు, చదువుతారు. మీ పేపర్లు ఎలా ఉన్నాయో మీరే పరిశీలన చేసుకోండి. మీరు ఏమి రాస్తున్నారో మీ పేపర్లలో మీరే ఆలోచించుకోండి. అంతేగాని మీరు రాసిందల్లా ప్రజలు చదవరు. నీకు సంబంధించిన వాళ్ళు చదువుతారు, అందరూ చదవరు. ఎందుకంటే అది నీకు రాసింది తప్పుడు వాక్యం కాబట్టి. అలానే ఏ రాత్రి పడితే ఆ రాత్రులు రాయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారా? నువ్వు ఎన్నికలే పెట్టలేదు, నోటిఫికేషనే ఇవ్వలేదు, ఎన్నికలే జరగలేదు, ఫలితాలే రాలేదు, నువ్వు అప్పుడే ఓటమిని అంగీకరించారు ప్రజలు అని ఇట్లా మాట్లాడటం అనేది నీ పత్రికకి నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం. అది అధికారంలో ఉన్న పార్టీ, నువ్వు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినోడివి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినోడివి, 40 సంవత్సరాలు సీనియర్వి, నిన్ను జనం పక్కన కూర్చోబెట్టారు అంటే మరి అంత ఘోరాది ఘోరంగా నువ్వు వాడిపోయావంటే, ఇంకా నువ్వు మాట్లాడుతున్నావంటే
అసలు నేను ఇంత ఘోరాది ఘోరంగా వాడిపోయానన్న సబ్జెక్ట్ నీ దగ్గర ఉందా? జగన్ గెలిచిన కాడి నుంచి మొదలుపెట్టాడు జగన్ రెడ్డి నిద్రపోతేనేగా, కల్లోనైనా అదే మాటే, మెలుగులో అయినా అదే మాటే. అసలు నీకు పిచ్చెక్కిపోయింది, రాజకీయ పిచ్చి వచ్చేసింది నీ పిచ్చెక్కిపోయింది, నీకు ఆల్రెడీ మైండ్ పోయింది. నువ్వు ఎక్కడేం మాడుతున్నా పడతలా, సైకిల్ పోవాలి అంటున్నావు నువ్వే, నీ కొడుకు అదే అంటున్నాడు. ఇంకేంటి రాజకీయం? విజయవాడలో అంబేద్కర్ బొమ్మ ఓపెనింగ్ రోజు ఆ కన్నులు సరిపోలేదన్న. విజయవాడ పట్టిందా మీరు చెప్పండి? విజయవాడ పట్టిందంటే ఈ చెవు కోసుకుంటా. అది జగన్మోహన్ రెడ్డి అంటే అది టాలెంట్. రామర్పాడు ఇంకెళ్ళినా కానీ రాత్రి 11:30కి కూడా ఖాళీ లేదన్న. నైట్ 11:30కి రామర్పాడు రింగ్ ఖాళీ లేదు, ట్రాఫిక్ నడవల అసలు. విజయవాడ నడిబొడ్లో 206 అడుగులు విగ్రహం పెట్టిన ఏకైక మగోడు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. నాన్న విగ్రహం పెట్టుకోకూడదా రాజశేఖర రెడ్డిది? కాదంటారా? అదే చంద్రబాబు నాయుడు విగ్రహం అయితే 206 అడుగులు విగ్రహం పెడితే విజయవాడ నడిబొడ్లో చంద్రబాబుది పెట్టాలి అనేవాడు. ఎందుగా వేస్ట్ నా కొడుకులు అందరూ మాట్లాడుతున్నారు. ఆ మీడియా యూట్యూబ్లో చూసి చిరాకు వస్తుంది. ఓటేసే వాళ్ళ గురించి చెప్పండి. అసలు నీకు ఒక్క లాజిక్ మీకు అర్థం అవ్వట్లేదు. మీరు పాపం కాళ్ళు ఏళ్ళు కొట్టుకొని చేతులు కొట్టుకొని చాలాసార్లు తిరుగుతున్నారు. ఇదివరకు ఊర్లోకి వెళ్తే వీళ్ళందరూ టీడీపీరా, వీళ్ళందరూ కాంగ్రెస్ రా అనేవాళ్ళు ఇదివరకు. తర్వాత కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ చచ్చిపోయింది. షర్మిల ఏదో పిగుతారన్నది ఏం లేదులే, కానీ కాంగ్రెస్ అనేది చచ్చిపోయిన తర్వాత ఏమొచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది కదా నీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్, వీళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీరా, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీరా అనేవాళ్ళు కదా. మొన్న ఎలక్షన్కి కూడా అదే జరిగింది కదా. ఇప్పుడు వెళ్ళండి, అసలు టీడీపీకి ఓటేసినోడు నేను టీడీపీ అనమానండి. అసలు టీడీపీకి ఓటేసేవాళ్ళు జనం లేరు. అంతకుముందు టీడీపీ అన్నవాడు కూడా లేడు, మీరు గమనించట్లా. అంతకుముందు నేను టీడీపీ అన్నాడు చూడు, ఆడు కూడా లేడు. ఆడు పథకాలు తీసుకున్నాడు, ఆడు లబ్ధి పొందాడు, ఆడు లాభం పొందాడు, ఆడికి అన్నం తిన్నాడు. కరోనా టైంలో ఆడు మేలు పొందాడు. అర్థమైందా? ఆడు ఊరిని టీడీపీ అంటే అటు నుంచుంటున్నాడు అంతే. రేపొద్దు గుద్దుడిగాడికి వచ్చేవాడు ఫ్యానే.